ఇప్పుడు మరి ఒకసారి చివరిగా కీర్తన 119వ అధ్యాయంలో 110 వచనాలు రిసైట్ చేస్తాడు శామ్యుయల్ జాయ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. నా పేరు శామ్యుయల్ జాయ్. నేను 119వ కీర్తన చెప్తున్నాను. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకోవద్దని ఆయన శాస్త్రం గైకొంచి పూర్ణ వెతుకువార్దనిలు వారు ఆయన మార్గంలో నడుచుకొచ్చి ఏ పాపం చేరు నీ ఆజ్ఞలు జాతిగా గైకొని వాళ్ళని మాకు ఆజ్ఞాపించి నా హాని కట్ల గైకొని నా ప్రవర్తన స్థిరపడి ఎంతో మేలు నీ ఆజ్ఞలను నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతి కలిగిన నీ అవసరం నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞత చెల్లించేదును. నీ కట్టలు నేను గైకోదును. నన్ను బొత్తిగా విడిన అడకము ఎవరిని అసలు దీని చేత తమ నడుతూ చుట్టూ బతుకుంటే నీ వాక్యం బట్టి దాన్ని జాజుగా చూసుకొని చేతి కదా. నా పుణ్యంతో నేను వెతికిన నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరిగి నీయకము. నీ ఎదుట నేను పాపం చెక్కున్నట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా నీ వేస్తున్న దగ్గర మాట నీ కట్టలు నాకు బొద్దింపు. నీ నోట నుండి సెలవిచ్చి నా విధులని నా బయలుతో వివరించేదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసన మార్గం బట్టి నేను సంతోషించున్నాను. నీ ఆజ్ఞలు ధ్యానించేదను. నీ త్రోవలను మన్నించేదను. నీ కట్టలు బట్టి నేను హర్షించేదను. నీ వాక్యం నేను మరవాక్యం నీ సేవకుడు నేను బతుకున్నట్లు నా ఎడలని ధైర్యం చూపము. నీ వాక్యం బట్టి నేను అనుసరించి నడుచుకుంటున్నాను. నేను ధర్మశాస్త్రం ఆచరణ సగం చూసినట్లు నా కళ్ళలో తెరవము. నేను భూమి మీద పరిదేశాను. నీ ఆజ్ఞలు నాకు మరగ చేయకము. నీది నా విధుల మీద నాకు ఎడితే ఆశ కలిగిన దాని చేత నా ప్రాణం క్షీణించున్నది. గర్విష్ఠులను నీ గద్దించి నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నీ శాసనం అనుసరించిన నేను నాకు మీదక రాకుండా నిందన తిరస్కారం తొలగింపు అధికారులు నాకు విరగము సభతీసి మాట్లాడుకుంటారు. అయినను నీ సేవకుడు నీ కట్టలను ధ్యానించుచున్నాను. నీ శాసనం నాకు సంతోషకరం. అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. నా ప్రాణం అంటే హత్తుకొనిచ్చినది. నీ వాక్యం చేత నా బ్రతికింపము. నా చర్య అంతా నీకు చెప్పుకొనుక నీవు నాకు ఉత్తరం ఇచ్చింది. నీ కట్టలు నాకు బోధింపము. నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచము. నీ ఆశ్చర్యకాలం నేను ధ్యానించదను. వ్యసనం వల్ల నా ప్రాణం నీరేపడినది. నీ వాక్యం చేత దాన్ని స్థిరపరచము. కపటం నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశం నాకు దయచేము. సత్య మార్గం నేను కోరుకుని నీ ఆశలటే నేను నా ఎదుట పెట్టుకుని ఉన్నాను. యెహోవా నీ శాసనం హత్తుకొని నన్ను సిగ్గుపడి నీకు నా హృదయం నీ విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గం నేను పరిగెత్తెదను. యెహోవా నీ కట్టలను అనుసరించక నాకు నేర్పం. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొదును. నీ ఉపదేశంలోను నీ కట్టలను నేర్చుకున్నట్టు నీ ధర్మశాస్త్రం నేర్చుకున్నట్టుకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నేను దాని ప్రకారం నా పుణ్యంతో నేను నడుచుకుందును. నీ ఆజ్ఞల దారిని వచ్చి నేను అందించుతున్నాను. దాని నా విజయం లోపం తట్టు కాక నీ శాసనంతో నా హృదయం తిప్పము. విద్యమైన వాటిని చూడుకుని నా కళ్ళను తిరిపివేయము. నీవు ఇచ్చిన వాక్యం మనుషుల్లో భయపడుతుంది. దాని చేత నా ప్రాణము నీ సేవకుని దాన్ని స్థిరపరచము. నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయపడుచున్న నా అవమానమును కొట్టివేమో. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపము. యెహోవా నీ సేవకుడికి నీ యెహోవా నీ కనుకలు నా యొద్దకు రానేమో. నీ మార్చబడి రక్షణ నా యొద్దకు రానేమో. అప్పుడు నన్ను నిర్ణయించి వారికి నేను ఉత్తరం ఇవ్వగలను. ఏలియన్గా నీ మాట నమ్ముకుని ఉన్నాను. నా నోటి నుండి సత్యవాక్యం ఏ మాత్రం తీసివేయకు. నీ న్యాయ విధుల మీద నేను ఆశ నిలిపి ఉన్నాను. నీ నిరంతరము నీ ధర్మశాస్త్రం నేను అనుసరించదను. నేను నిత్యం దాన్ని అనుసరించేదను. నీ ఉపదేశంలో నేను వెతుకోవడం నిర్బంధం లేక నేను నడుచుకుందును. యెహోవా నేను సిగ్గుపడుకున్నట్లు రాజుల ఎదుట నీ శాసన మార్గం బట్టి నేను మాట్లాడేదను. యెహోవా నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. నాకు ప్రేమగా ఉన్నాను. నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తుదను. నీ సేవకుడికి దయచేపడి మాట జ్ఞాపకం చేసుకుని దానివల్ల నేను నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బతికించిన నా బాధ లేదు నాకు నెమ్మది కలిగించి ఉన్నది. గర్విష్ఠులు నా మీద మిగిలి అపహసించిరి. గర్విష్ఠులు నన్ను మిగిలి అపహసించిరి. ఆయనను నీ ధర్మశాస్త్రం నేను తొలగక ఉన్నాను. యెహోవా పూర్వకాలం నుండి నీ న్యాయవిధులను నేను జ్ఞాపకం చేసుకొని ఓదార్పునంది తిని. యెహోవా నీ ధర్మశాస్త్రం విడిచి తిరుగుతున్న భక్తిని చూడక నాకు అధిక రోషం పడుతున్నది. నా యాత్రికుడే నేను నా బస్సులోని పాటలు పాటకు నీ కాబట్టి నాకు హేతువులాయను. అది యెహోవా రాత్రి వేళ నామం స్మరణ చేస్తున్నాను. ఉపదేశంలో అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇది నాకు వరంగా దయచేయబడినది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యం నుంచి నడుచుకుంటున్నాను. నేను నేర్చుకుని కటాక్షించమని నా పుణ్యంతో నేను బతమాలు కొంచెం మార్చబడి నన్ను కరుణింపము. నా మార్గంలో పరిచయం చేసుకుని శాసనంతో నేను మరలకొండిని. నీ ఆజ్ఞలను అనుసరించినట్లు నేను జాగోచేక త్వరపడి తిని భక్తుల భాషను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నేను మరవలేదు. నీతిగల నీ న్యాయాలు బట్టి నీకు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించదను. అర్ధరాత్రి వేళ నేను మేలుకొడను. యెహోవా భూమి నీ కృపతో నిండినది. నీ అందరి భయభక్తులకు వారందరూ నీ ఉపదేశం అనుసరించి వారందరికీ నేను చెలికాడను. యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టలను నేను ధ్యానించదను. నీ కట్టలను నాకు బోధింపుము. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి మేలు చేసి ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగ్గ విని మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పము. శ్రమ కలగకముని నీ త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యములను అనుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయలుడివై మేలు చేయించిన వానియు నీకు కృతజ్ఞత. నీ కట్టలు నాకు బోధింపము.
గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు, అయితే నా పూర్ణ్యంతో నీ ఉపదేశం నేను అనుసరింతును. వారి హృదయము కొవ్వవలె మందంగా ఉన్నది, ధర్మశాస్త్రం బట్టి నేను ఆనందించుచున్నాను. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లకు నాకు నేను శ్రమ ఉండడం నాకు మేలాయను. నేను వేల కొలది వెండి బంగారం లేకంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలాను. నీ చేతులను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నీ కట్టలన్నీ నేను నేర్చుకున్నట్టుకు నాకు బుద్ధి దయచేమో. నీ వాక్యం మీద నేను ఆశపెట్టుకుని నీ అందు బైబిల్ వారందరూ నన్ను చూసి సంతోషించుదురు. యెహోవా నీ తీర్పులు న్యాయమని విశ్వాసత గలవడవే. నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుదు. నీ సేవకునికి నీ మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగును గాక. గర్విష్ఠులు నేను ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆనందం వారు సిగ్గుపడదురు గాక. నీ హృదయము నీ అందు భయభక్తులు వారులను నీ శాస్త్రం తెలుసుకుని వారందరూ నా పక్షం నుందురు గాక. నేను సిగ్గుపడుకున్నట్లు నా హృదయం నీ కట్టల విషయమే నిర్దోషమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణం సంశీలిస్తున్నది. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించేది అని నీ కట్టల విషయమే. నా కన్నులు నీవు ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగతో కలిసి సిద్ధులకి నీ కట్టలు నేను మరచటలేదు. నీ ధర్మశాస్త్రం అనుసరించిన గర్విష్ఠులు నన్ను చికిత్సించుకోవడానికి గురుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమితగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయటకు కొంచెమే తప్పను. అయితే నీ ఉపదేశంలో నేను విడివకయున్నాను. నీవు నియమించిన శాస్త్రములను నేను అనుసరించినట్లు సమస్తం నీకు సేవ చేసి కావాలని నిర్ణయం చెప్పిన అవి నేటికి స్థిరముగానున్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఏదో నాశమేదో నేను నశించదు. నీ ఉపదేశం వల్ల నన్ను బ్రతికించితివని నేను ఎన్నడూ వాటిని మరవను. నీ ఉపదేశములను నీ ఉపదేశముల వలన నేను వెతుకుచున్నాను. నేను నీ వాడను, నన్ను రక్షింపమని నన్ను సంహరింపవాలని భక్తిలో నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నీ శాస్త్రములు నేను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించున్నాను. నేను గ్రహించిన ధర్మశాస్త్రం నీ ధర్మోపదేశం నాకు అపరితమైనది. నీ ధర్మశాస్త్రం నేను దీని మీద ధ్యానించదును. నాకెంతో ప్రేమగా ఉన్నది. నేను దీని మీద ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలో నిత్యము నాకు నిత్యం తోడుగానున్నవి. అవి నాకు శత్రువులు మించిన జ్ఞానం అవి నాకు కలగజేయను. నీ శాస్త్రంలో నేను ధ్యానించున్నాను కావున నా బోధకు రెండు కంటే విశేష జ్ఞానం కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేస్తున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలగదు. నేను నీ వాక్యం అనుసరించినట్లు నీ దుష్టుల మార్గం అన్నిటిలో నుండి నా పాదములను తొలగించుతున్నాను. నీ వాక్యము నా జిహ్వాకు ఎంత మధురములు, అవి నా నోటికి తేనెకంటే తీపిగానున్నవి. నీ ఉపదేశములను నేను ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది. అయినను ధర్మశాస్త్రం నేను మరవలేదు. నన్ను పట్టుకుంటే భక్తిని ఉరియొడ్డేరి అయినను ధర్మశాస్త్రం నుండి ఉపదేశం నుండి నేను తొలగి తిరగలేదు. థ్యాంక్ యూ.